నమస్కారం అండి. ఈరోజు లయ గురించి మాట్లాడుకుందాం. లయ లేకపోతే రిథమ్ చాలా ఇంపార్టెంట్. ఈ నేచర్ ఉంది చూసారా? దీన్ని భగవంతుడు 1.618 రేషియోలో క్రియేట్ చేశాడు. అంటే ఏంటి? అంటే మొత్తం ప్రపంచము ఒక మ్యాథమెటిక్స్ మీద ప్రిపేర్ చేశారు. అలాగైనప్పుడే ఒక రిథమ్ క్రియేట్ అవుతుంది. ఒక రిథమ్ అంటే ఒక లయ. 1.618 అంటే దాన్ని గోల్డెన్ రేషియో అన్నారు. ఇంటర్నెట్లో మీరు దాని గురించి వెతికితే చాలా చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్, మనిషిని నుంచోపెట్టి తలపై నుంచి కింద బొట్టన వేలు వరకు హైట్ తీసుకుని, మళ్ళీ నాభి నుంచి బొట్టన వేలు వరకు హైట్ తీసుకుని రెండిటిని భాగిస్తే మీకు కరెక్ట్ 1.618 వస్తుంది. సో ఈ 1.618 ప్లాంట్స్లో 2 ఆకుల మధ్యన, 2 కొమ్మల మధ్యన అట్లా ఏది చూసినా ఆ రేషియోలో క్రియేట్ అయి ఉంది. ఇప్పుడు ఈ వేళ్ళు ఉన్నాయి చూసారా? ఈ పెద్దది దీనికంట 1.618 టైమ్స్ చిన్నగా ఉంటుంది. దీని నుంచి ఇది 1.618 టైమ్స్ చిన్నగా ఉంటుంది. అట్లాగే మనం శంఖం చూసారా? ఆ శంఖంలో నెమ్మదిగా ఇట్లా 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 పెరుగుకుంటూ వస్తుంది. మీరు ఎప్పుడైతే సాలిగ్రామ్ చూసినా దాంట్లో ఇలా 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 తిరిగి ఉంటాయి చూసారా? అది ఒక రిథంలో ఉంటుంది అన్నమాట. 1.618 టైమ్స్ అది ఒకదాని నుంచి ఒకటి డిఫరెన్స్లో ఉంటుంది. అట్లాగే మన సన్ఫ్లవర్ ఉంటుంది, దానికి సీడ్స్ ఉంటాయి చూసారా? దాని అవుటర్ సర్కంఫరెన్సు ఇన్నర్ నెక్స్ట్ సర్కంఫరెన్స్ నుంచి 1.618 డిఫరెన్స్లో ఉంటుంది. సో నేచర్ మొత్తము ఒక రిథంలో క్రియేట్ అయి ఉంది. ఎందుకంటే ఈ మ్యాథమెటిక్స్ చాలా ఇంపార్టెంట్. సో మన ముక్కు నుంచి మన నోరు, మన కళ్ళు నుంచి మన ముక్కు, ఇవన్నీ చూస్తే నెట్లో దొరుకుతుంది మీకు. 1.618 రేషియోలో ఉంది. అందుకనే ఎప్పుడైతే మనం నేచర్లోకి వెళ్తామో ఆ లయమన్ని వెంటనే రిథంలోకి తీసుకొచ్చేస్తుంది. ఎప్పుడైతే మన లయ తప్పుతామో అప్పుడు మనకి సాడ్నెస్, తర్వాత మూడ్ ఆఫ్ అట్లా ఉంటుంది. ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉంటామో, చాలా సంతోషంగా సుఖంగా ఉంటామో, మనం మన లయకి తిరిగి వచ్చేస్తాం అన్నమాట. అందుకనే లయలో ఉండటం చాలా ఇంపార్టెంట్. సో ఈ 1.618 మన ఇంట్లో కూడా ఉండాలి. మన ఇంటి పొడవు, మన ఇంటి వెడల్పు 1.618 రేషియోలో ఉంటే మనము మన ఇల్లు ఒక లయలో ఉంటుంది, ఒక రిథంలో ఉంటుంది. ఎప్పుడైతే రిథం ఉంటుందో అప్పుడు ఒక రకమైన ఆనందం ఉంటుంది. ఎందుకంటే మన శరీరంలో ఉన్న అన్ని పార్ట్స్ ఆ రిథం తోటి కనెక్ట్ అవుతాయి. అప్పుడు మనకి హ్యాపీనెస్, లయలో ఉంటాం మనం. సో మన టెంపుల్స్ ఏమి చూసినా ఈ 1.618 రేషియో గురించి మన ఋషులకి అందరికీ తెలుసు. కాబట్టి అందుకునే ఈ సబ్జెక్ట్స్ చాలా ఇంపార్టెంట్ అయినాయి. వాస్తు అనేది కూడా 1.618, మన టేబుల్, మన చైర్స్ అన్నీ మనం ఆ రిథంలో క్రియేట్ చేసుకుంటే మనము ఎప్పుడు ఇంట్లో కూడా లయలో ఉండొచ్చు. దాన్ని వాస్తు అన్నారు. మన ఇల్లు మనతోటి లయలో ఉంటే, రిథంలో ఉంటే అప్పుడు మనకి చాలా చాలా సంతోషంగా అన్ని విషయాలు కరెక్ట్గా జరుగుతూ ఉంటాయి. ఒక చిన్న విషయం గమనించారా ఎప్పుడైనా? మనం చిన్నప్పుడు మన అమ్మ మన భుజం మీద వేసుకుని తట్టేది, ఇట్లా ఇట్లా ట్యాప్ చేసేది. ఆ ట్యాపింగ్ ఉంది చూసారా? మీరు మీ శరీరము, మీ సెల్స్ ఉన్నాయి చూసారా? మీ అమ్మ తట్టుడు ఆ రిథమ్ని ఎప్పుడు గుర్తిస్తాయి. ఏ రోజైనా మీకు సాడ్గా ఉండి డిప్రెసివ్గా ఉంటే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నన్ను జస్ట్ తట్టు అంటే ఆ రిథమ్ మళ్ళీ మీలో అవేక్ అవుతుంది.
ఎప్పుడైతే అది అవేక్ అవుతుందో అప్పుడు మీకు ఒక సెక్యూరిటీ, ఒక హ్యాపీనెస్ ఇంటర్నల్లీ క్రియేట్ అవుతుంది. అందుకనే ఈ రిథమ్‌గా మదర్ ఎప్పుడైతే మన ట్యాప్ చేస్తదో అది మనకి ఎప్పుడు సుఖంగా, సెక్యూర్డ్‌గా ఫీలింగ్ ఇచ్చేది కాబట్టి అది మళ్ళీ రివైవ్ అవుతది. సో, ఈ ఈ రివైవల్ చాలా ఇంపార్టెంటు. ఈ లయలో వస్తాం చాలా ఇంపార్టెంట్. మనం మెడిటేషను ఏం చేసినా, బ్రీదింగ్ చేసినా లయలోకొస్తానికి మన బాడీని రోజు ఇన్ని థాట్స్ తోటి, ఇన్ని రకాల ఎమోషన్స్ తోటి మనం డిస్టర్బ్ చేస్తాము కాబట్టి, ఆ డిస్టర్బ్ అవుతాము కాబట్టి, మళ్ళీ మనని లయలోకి తీసుకొస్తానికి చాలాగా ఇట్లాంటి ప్రాసెసెస్ మనం చెయ్యాలి. ఎప్పుడైతే మన లయలో వస్తామో, మన హ్యాపీనెస్, మన సెక్యూరిటీ, మన జాయస్‌నెస్ మళ్ళీ మనకి వస్తాయి. సో, ఈరోజు మీరు లయలో ఉంటారని నేను ఆశిస్తున్నాను.